ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వైపే చూస్తున్నాయి. ప్రధానంగా చాలా దేశాలు మొత్తం కూడా యుద్ధాలు ఆపాలని విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా యుద్ధం చేస్తామంటూ కూడా ఒకవైపు అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్, మరోవైపు అదే తరహాలో తగ్గేదే లేదన్నట్టు ఇరాన్ కాలు దూవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక రోజుకు అటు ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఏదైతే ఇస్తుందో అదే తరహాలో ఇప్పుడు ఇరాన్కు కూడా మద్దతు పెరుగుతుంది. ఈరోజు కొద్దిసేపు క్రితమే చైనా తమకు మద్దతు ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇక చైనా అటు ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఖచ్చితంగా తాము కాపాడతామంటూ కూడా చైనా దీంట్లోకి ఎంట్రీ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరాన్కి చైనా అండగా ఉండడంతో ఇక మరింత ఉధృతమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకునే అవకాశం కడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి క్షిపణులు దాదాపు చాలా వరకు క్షిపణులపై దాడులు చేసింది. చాలా ప్లేసెస్ని మొత్తం కూడా పూర్తిగా దగ్ధం చేసినటువంటి ఇరాను అదే తరహాలో ఇరాన్ను చీఫ్ లీడర్గా ఉన్నటువంటి ఖమేనీని చంపించిన తర్వాత చనిపోయిన తర్వాత ఇరాన్ ప్రజలు కూడా కొంత తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా యుద్ధాన్ని ఆపేదే లేదంటూ ఖమేనీ మృతితో యుద్ధాన్ని ఎక్కడ కూడా ఆపేదే లేదంటూ కూడా ఇరాన్ ప్రజలు విరుచుకబడుతున్నారు. ప్రస్తుతం అయితే పోటాపోటీగా అటు ఇరాన్ ఇజ్రాయెల్పై అదేవిధంగా అదే తరహాలో అమెరికాపై కూడా వరుస బాంబులతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇక ఇప్పుడు చైనా ఎంటర్ అయింది కాబట్టి ఇరాన్కు మద్దతుగా చైనా ఎంటర్ అయింది కాబట్టి ఇంకా ఈ యుద్ధం అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఈ యుద్ధం అయితే కొనసాగే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా దేశాలు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశానికి కూడా ఈ చమురు సంబంధించినటువంటి పెట్రోలు అదేవిధంగా వీటి విషయంలో గ్యాస్ సంబంధించిన విషయంలో కూడా కొంత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే హార్మోజ్ జలసంధి మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధమైంది. అక్కడ ఉన్నటువంటి నౌకలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇకపై ఇలాంటి యుద్ధం కొనసాగితే మాత్రం మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపాలి, చర్చలకు రావాలంటూ కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పిలిపించినప్పుడు కూడా ఆ దేశాలు మాత్రం ఇరాన్ అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రము తగ్గేదే లేదన్నట్టు మాత్రం వరుస బాంబుల దాడులతో క్షిపణులతో ఒకవైపు మరోవైపు ప్రతిదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్ సంబంధించినటువంటి కొన్ని కీలక ప్రాంతాలని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్, అమెరికా. అదే తరహాలో అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కీలక ప్రాంతాలని ఎయిర్ బేసెస్ని కూడా ఇరాన్ అదే తరహాలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చైనా ఎంటర్ అయింది కాబట్టి ఈ యొక్క వివాదం అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఈ యుద్ధం అయితే కొనసాగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికైనా దేశాలు అంటే ఇప్పటికైనా యుద్ధం ఆపాలంటూ కూడా ఇప్పటికే చైనా కూడా రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి మరి యుద్ధాన్ని ఆపుతారా, మళ్ళీ ఇదే విధంగా కొనసాగిస్తారా అనేది రోజుకు అటు మరణాలు పెరుగుతున్నాయి, మరోవైపు అనేక ప్రాంతాలు కూడా పూర్తిగా చిందరవందరం అవుతున్నాయి.